ఆకులు నాకేవాడు ఒకడుంటే మూతులు నాకడానికి మరొకడు ఉంటాడు. ఈ సామెత మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సుపరిచితం. ఇప్పుడు ఇది బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆ దేశాలు వ్యవహరిస్తున్న తీరు అలా ఉంది కాబట్టి. ఒకప్పుడు ఉప్పు నిప్పులాగా ఉండే రెండు దేశాలు ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటున్నాయి. తనకే దిక్కులేని పాకిస్తాన్ బంగ్లాదేశ్కు ఫైటర్ జెట్లు ఇస్తానని ఒప్పందం చేసుకుంది. ఇంతకీ పాక్, బంగ్లాల మధ్య జరిగిన ఆ ఒప్పందం ఏంటి? బంగ్లాకు అమ్మకానికి పెట్టిన ఆ ఫైటర్ జెట్ ఏంటి? దీనివల్ల పాకిస్తాన్కి ఏమైనా లాభమా? నాడు శత్రువులు, నేడు మిత్రులు. పాక్, బంగ్లా మధ్య బలపడుతున్న బంధం. JF-17 థండర్ ఫైటర్ జెట్ల కొనుగోలు. పాకిస్తాన్ దేశంలో ప్రస్తుతం దుర్భరమైన దరిద్రం ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అప్పులివ్వకపోతే పాకిస్తాన్ దేశానికి పూట గడిచే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే ఆ దేశంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయి. ఇంధనం నుండి మొదలు పెడితే ఆహార పదార్థాల వరకు అన్ని దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేవు. అంతర్జాతీయ కంపెనీలు రావడం లేదు. ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నాయి. ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ దేశంతో ఏ దేశం కూడా సంబంధాలు కొనసాగించలేదు. కనీసం ఆ దేశం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ అలాంటి పని బంగ్లాదేశ్ చేస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య ఒకప్పుడు ఉప్పు నిప్పులాగా వ్యవహారం ఉండేది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం తొలగిన అనంతరం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్కు దూరంగా, పాకిస్తాన్కు దగ్గరయ్యే విధంగా అడుగులు వేస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పాకిస్తాన్ విషయంలో బంగ్లాదేశ్ వైఖరి సానుకూలంగా మారిపోయింది. తాజాగా పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. పాకిస్తాన్, చైనా జాయింట్ వెంచర్లో డెవలప్ చేసిన JF-17 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి బంగ్లాదేశ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ సైన్యంలో పనిచేసే మీడియా విభాగం కీలకమైన వివరాలను బయట వెల్లడించింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ హసన్ మహమ్మద్ ఖాన్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు ఇస్లామాబాద్ లో ఇటీవల సమావేశమయ్యారు. ఈ క్రమంలో JF-17 యుద్ధ విమానాలకు సంబంధించి విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత అత్యున్నత స్థాయి యుద్ధ విమానాల నుండి మొదలు పెడితే ప్రాథమిక స్థాయి సాంకేతిక పరిజ్ఞానం వరకు అన్ని విషయాలలో బంగ్లాదేశ్ కు తాము శిక్షణ ఇస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ బృందం పాకిస్తాన్ లో పర్యటించింది. అనేక సైనిక కేంద్రాలను పరిశీలించింది. ఆ పరిశీలనలో భాగంగా సూపర్ ముషాక్ ట్రైనింగ్ ఫ్లైట్ తో పాటు ట్రైనింగ్ కు కావలసిన ఎక్విప్మెంట్ మొత్తాన్ని అందిస్తామని పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు హామీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు శిక్షణ అందించేందుకు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ముందుకు వచ్చినట్లు ISPR తెలిపింది. తాజాగా బంగ్లాదేశ్ కూడా పాక్ నుండి యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే JF-17 విమానంలో దాదాపుగా 58% భాగాలను పాకిస్తాన్లోనే తయారు చేసినప్పటికీ దాని ప్రధాన రూపకర్త, తయారీదారు అయిన చైనాతో ఆదాయాన్ని పంచుకోవాల్సి వస్తోందని నివేదికలు చెబుతున్నాయి. పాకిస్తాన్ పరిమిత సంఖ్యలో భాగాలను మాత్రమే తయారు చేస్తోంది. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ఇరు దేశాలు పంచుకుంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. JF-17 థండర్ యుద్ధ విమానంలో పాకిస్తాన్తో పాటు రష్యా, చైనా, ఇటలీ, టర్కీ, UK వంటి దేశాల భాగాలు ఉన్నాయి. పాకిస్తాన్ JF-17 థండర్ విమానాలు రష్యాకు చెందిన క్లిమోవ్ RD-93 టర్బోఫాన్ ఇంజిన్ తో నడుస్తాయి. ఇది RD-33 సిరీస్ కు చెందిన ఒక రకం. JF-17 కార్యక్రమంలో పాకిస్తాన్ వాటా పరిమితంగా ఉండడం, ఆదాయాన్ని చైనాతో పంచుకోవలసి రావడం వల్ల ప్రతి విమానం అమ్మకం ద్వారా పాకిస్తాన్ కు వచ్చే నికర మొత్తం దాని అసలు ధరలో చాలా తక్కువ భాగం మాత్రమే ఉంటుంది. పాకిస్తాన్ అప్పుల భారాన్ని చూస్తే యుద్ధ విమానాల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెద్దగా ప్రభావం చూపదు అంటున్నారు విశ్లేషకులు. దీంతో పాక్ రక్షణ శాఖ మంత్రి మాటలు వట్టి ప్రగల్భాలు అని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే నిధుల కొరతతో అల్లాడుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి షరతుల వల్ల తన జాతీయ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ను అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు మరో 6 నెలల తర్వాత IMF నుండి ఆర్థిక సాయం అక్కర్లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ప్రకటన చేశారు. గత సంవత్సరం భారత్, పాక్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తమ యుద్ధ విమానాలకు డిమాండ్ పెరిగిందని, పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని, దీనివల్ల పాక్ కు భారీగా
ఆదాయం సమకూరుతుందని తెలిపారు. దీంతో 6 నెలల్లో IMF సహాయం అవసరం ఉండకపోవచ్చని ఆయన అన్నారు. పాకిస్తాన్ యుద్ధ విమానాలు హాట్ కేకుల మాదిరి అమ్ముడుపోతున్నాయని, దీని ద్వారా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పుకొచ్చాడు. అయితే వాస్తవంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి, యుద్ధ విమానాల తయారీలో దాని పాత్రను చూస్తే పాక్ మంత్రి మాటలు కేవలం కలలుగానే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ తయారు చేసే JF-17, J-10 వంటి యుద్ధ విమానాలు అజర్బైజాన్, లిబియా వంటి కొన్ని దేశాలకు అమ్ముడయ్యాయి. అలాగే భారత్తో జరిగిన యుద్ధంలో తమదే పైచేయి అన్నట్లు ఖవాజా చేసిన వ్యాఖ్యల్లోనూ నిజం లేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు చెందిన అనేక విమానాలను కూల్చివేశామని పాక్ ఇప్పటికే పదే పదే వాదిస్తోంది. అయితే క్షేత్రస్థాయి వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. బ్రహ్మోస్ దాడులలో భొలారి, నూర్ ఖాన్ వంటి ఎయిర్ బేస్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అలాగే పాకిస్తాన్ 4 నుండి 9 యుద్ధ విమానాలను కోల్పోయిందని అంచనా. ఆ దేశంలోని 11 వైమానిక స్థావరాలు 20% పైగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ భారత్ యుద్ధంలో తమదే పైచేయి అన్నట్లు ఖవాజా వ్యాఖ్యానించడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశస్థులే నమ్మట్లేదు. రక్షణ రంగం గురించి కవరేజ్ చేశామని చెప్పుకునే చాలా మంది జర్నలిస్టులలాగే ఖవాజా కూడా మాట్లాడుతున్నారని పాకిస్తానీ రాజకీయ శాస్త్రవేత్త, రచయిత్రి ఆయేషా సిద్దికా తెలిపారు. విమానం వెనుక భాగానికి, ముందు భాగానికి లేదా జలంతర్గామికి ఉన్న తేడాను కూడా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఆర్థికంగా చతికిల పడిపోయింది. ద్రవ్యోల్బణంలో కూరుకుపోయింది. అందుకే అక్కడి పాల ధర లీటరు పాక్ కరెన్సీలో 280 రూపాయలు. లీటర్ పెట్రోల్ రేట్ 250కి పైమాటే. అంతలా నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం దొరికిన దగ్గరల్లా అప్పు చేస్తూ నెట్టుకొస్తోంది. కానీ ప్రగల్భాలు భారత్పై అక్కసు వెళ్లగక్కడంలో వెనక్కి తగ్గలేదు. మరోవైపు బంగ్లాదేశ్ తన రక్షణ అవసరాల కోసం సాంప్రదాయకంగా రష్యా, చైనాపై ఆధారపడేది. అయితే ఇప్పుడు పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం, సరిహద్దుల్లో ఉమ్మడి వ్యూహాలు రచించడం భారత్కు భద్రతాపరమైన సవాలుగా మారే అవకాశంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్రం పొందింది. 2010లో షేక్ హసీనా ప్రభుత్వం పాకిస్తాన్ దేశంతో జరిగిన యుద్ధంలో ఆ దేశ దళాలకు సహాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ నిర్వహించారు. ఫలితంగా 2 దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు యూనస్ ఆధ్వర్యంలో 2 దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలోపేతమవుతున్నాయి.